హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను హనుమత్ జయంతి కదండి, హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడాను. అండ్ వాళ్ళు నేను దేవుడికి హనుమంతుడికి ఆకు పూజ చేస్తున్నాను. అండ్ అప్పాల నైవేద్యం మా ఇంట్లో. సరే, అప్పాలు ఎలాగూ చేస్తున్నాం కదా అనేసి నేను వీడియో చేసేద్దామని చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటేనండి, 1 కప్పు బెల్లం అండ్ 1 కప్పు వరిపిండి. నేను వరిపిండితో చేస్తానండి, చాలామంది గోధుమ పిండితో చేస్తారట. నేను మాత్రం వరిపిండి. అండ్ 1 కప్పు ఈ బెల్లం మనం ముందర ఇందులో వేసేసుకుందాము. చాలా సులభంగా తయారు చేసేయచ్చు. బెల్లం 1 కప్పు వేసాను. ఇది ములిగేంత వరకు మనం వాటర్ పోసేసుకుందాము. ఈ బెల్లం కరిగిపోవడం అంటే ఈ వరిపిండి వేసేసుకుని తిప్పేసుకోవడమేనండి. చాలా ఫాస్ట్గానే అయిపోతాయి అప్పాలు. చాలామంది ఇందులో గోధుమ పిండి యాడ్ చేస్తారట, లేదంటే ప్రతిదిన గోధుమ పిండితో చేస్తారట. మరి నేనేమో మాత్రం వరిపిండితోటే చేస్తానండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ను, నేనైతే ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేస్తానండి. మంచి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ ఆంజనేయ స్వామికి ఎక్కువ చేస్తూ ఉంటానండి నేను. అందువలన అప్పాలు బాగా చేయడం అలవాటు. సరే, తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు అప్పాలు కూడా ఒకసారి చేసి పెట్టచ్చు కదండి అని అన్నారు. సరే, అయితే హనుమత్ జయంతి ఎలాగో వస్తుంది కదా, ఆ రోజు చేద్దాము. బెల్లం నీళ్ళు కరిగిపోయాయి చూసారా, బెల్లం అంతా కూడా మనకి కరిగిపోయింది. చూసారా, పెళ్ళా పొంగుతుంది. ఇప్పుడు ఇందులో మనం వరిపిండి వేసేసుకుందాం. వేసేసుకుని వరిపిండి ఉండలు లేకుండా నీట్గా మనం కలిపేసుకోవాలి. ఇది స్టవ్ సిమ్ చేద్దాము. కరెక్ట్గా కొలత తీసుకున్నామంటే మంచి కేకుల్లో బాగా వచ్చేస్తుందండి. రవ్వ చూసారా, దగ్గపడిపోయింది. అన్నీ ఇంకొంచెం కప్పున్నర బెల్లం కూడా తీసుకుంటారు, అంటే వాళ్ళు తినే స్వీట్ని బట్టి కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం కప్పుకి కప్పే తీసుకుంటాను. కప్పు బెల్లం, కప్పు నీళ్ళు, కప్పు అన్నీ సమానం అన్నమాట. అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో కన్సిస్టెన్సీ. అదిగో చూసారా,
సో ఇప్పుడు దీన్ని మనం అప్పాల్లా చేసేసుకుని ఆయిల్ పెట్టేసుకుందాము. దీన్ని మనం ఇందులోకి తీసేసుకుందాము. కొంచెం వేడిగా ఉంది ఇది. ఒక 2 మినిట్స్ చల్లబడితే కనుక మనం అప్పాలు వేసేసుకోవచ్చు. చూసారా, ఇంకొంత ముద్దలు ఇలా చేసేసుకుని చక్కగాను ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలా వచ్చిందంటే మనకు అప్పాలు చాలా బాగా వచ్చేస్తాయి. పిండి ఎప్పుడైతే ఇలా వస్తుందో అప్పం చాలా బాగా వచ్చేస్తుంది. సో ఇలా మనం నూనె వేడెక్కింది, వేసేసుకుందాం. చెయ్యకు. చూసారా, కొంచెం హైలో పెడదాం, అప్పాలు కొమ్మన అయిపోతాయి. చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి. అందరూ అడుగుతున్నారు వరిపిండితో అలా వస్తాయా అని. నేనంతా వరిపిండితోటే చేస్తానండి, చాలా బాగా వస్తాయి. అందులో ఇంకా అసలు అనుమానం లేదన్నమాట. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇవాళ 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుతాను, 11 అప్పాలు నైవేద్యం పెడుతున్నాను. దీంట్లో కొంచెం యాడెడ్ ఇంటూ ఏలక్కాయ పౌడర్ అండి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు.
చూసారా, వేడి అప్పాలు రెడీ అయిపోయాయి. చూడండి, చూపిస్తాను మీకు. అదిగో చూసారా, వేడి వేడి అప్పాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను వరిపిండితోటి చేశాను, చాలామంది గోధుమ పిండితోటి తయారు చేస్తున్నారట. సో మా ఆంజనేయ స్వామికి ఇవాళ వేడి వేడి అప్పాలు రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.